పుస్తకాలు 21వ దినం 21వ అధ్యాయంలో నిర్గమకాండము 21వ అధ్యాయంలోని కొన్ని సంగతులను ఈ దినమందు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము దాసులు అనే మాట గురించి కొన్ని సంగతులు మనము నేర్చుకున్నాము. వాక్యంలో చదువుకున్నాం. 7వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుతాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఇవ్వక నీవు నిర్భయుడైన దాసుని ఎడల వారు 6 సంవత్సరములు దాసులయుడి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే 7వ సంవత్సరంలో స్వతంత్రుడై విడిపోవచ్చు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ, చదువుకున్న వాటి భాగంలో నుండి కొన్ని మాటలు సేవకులు పరుగుపరుచుకొని ఈ సమయంలో మాకు కావలసిన మాటలను మీరే మాకు బోధపరిచి వివరించి బయటపోతాము. న్యాయ విధులను సర్వ ప్రపంచములకు తెలియపరిచిన యేసు నామములో ప్రారంభించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో చాలా రకాల దాసులైన వారు ఉన్నారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. అయితే నిర్గమకాండములో ఈ దినమందు మనకు కనబడే దాసులైన వారు కనబడతా ఉన్నారు. వారు ఎవరు అంటే దైవజనుడు దేవదాసయ్య గారు 2 రకాల దాసులు బైబిల్ గ్రంథంలో ఉన్నారని, మొదటి వాడు హెబ్రీ దాసుడు, రెండవది అన్యదాసుడు. హెబ్రీ దాసుడు, అన్యదాసుడు. అన్యదాసుడు హెబ్రీ దాసుడు గురించిన సంగతులు బైబిల్లో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వాటికి ముందు ఒకసారి మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, దానికంటే ముందు మనము దాసులుగా ఉన్నాము అని. అయితే రోమాపత్రిక 6వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకున్నాము. అయినను మనము పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, ఇక్కడ చూడండి బైబిల్ చెప్తోంది, రోమా పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపము చేసేవాడు పాపమునకు దాసుడు అని. అయితే ఎవరు పాపం చేశారు అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారిని అడిగారు, ప్రభువా వీడు పాపం చేశాడా, వీరి కన్నవారు పాపం చేశారా, ఈ వ్యక్తి గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అంటే ప్రభువా వీడైనను వీరి కన్నవారైనను పాపం చేయరా. మరి ఎందుకు అంటే దేవుని క్రియలు వీధి యందు మహిమపరచబడ్డానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే యేసు ప్రభువు వారు వచ్చే వరకు ఆ వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఆ గుడ్డి వ్యక్తి ఏం చేశారు అంటే వారు చేశారు. ప్రభువునందు ప్రియులారా, అందుచేత పాపమును కూర్చిన సంగతులు మనం ఆలోచన చేస్తే పౌలు గారు చాలా హెచ్చరిక చేస్తూ, పాపము చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు. అందుచేత పాపం ఎవరు చేసేరు అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమంది కర్మ పాపం అంటారు, కొంతమంది జన్మ పాపం అంటారు. కొంతమంది ఏమంటారు, నాకు ఏ పాపం తెలియదు అంటారు. కొన్ని సందర్భాల్లో ఆలోచన చేస్తే ఇదే పౌలు గారు ఏమంటూ ఉన్నారు అంటే, రోమాపత్రిక 5:12 ఆ యుద్ధంగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించేదో అలాగునని లోకములో ఏమొచ్చింది, పాపం వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఒక మనిషిని ద్వారా. ఒక మనిషి, ఆ స్త్రీయా పురుషుడా అని మనం ఆలోచన చేసినప్పుడు స్త్రీ ద్వారానే
అనేది కూడా ఆది కాండంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణమని వాక్యం చెప్తా ఉంటే, ఇప్పుడు ఈ స్త్రీని బట్టి వచ్చిన పాపములు స్త్రీ ద్వారానే దేవుడు మన ఏం చేయాలి, పరిహారం చేయాలి. కాబట్టి మనుషులందరూ ఏం చేశారట, పాపము చేసినందున ప్రభుత్వ ప్రియులారా, మనుషులందరూ పాపం చేశారు. మనిషిగా పుట్టిన ఏ వ్యక్తి అయినా, అతను ఏ దేశస్థుడైనా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, ఏ మతమైనా, మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి పాపి అని మాత్రం పౌలు గారు స్పష్టంగా రాస్తా ఉన్నాడు. మనుషులందరూ పాపము చేసినందున ఈ పాపాన్ని బట్టి మనుషులకి ఏమొస్తుందంటే మరణం అందరికీ సంప్రాప్తమాయను. మరణం ఎందుకు వస్తుంది అంటే పాపాలను బట్టి మరణం. అందుచేత ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, పాపము అనేది దాసత్వానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. అందుచేత పాపము దాసము లేక దాసత్వము అనేది మనం చూసాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఎవ్రీ దాసుడు అన్యదాసుడు అనే మాట కనబడతా ఉంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దైవ గ్రంథం నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవ్రీ దాసుని యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఇదే మా కాండములో మనం చూడగలిగినప్పుడు, దేవుని జనాంగమైన వారు ఏం చేస్తున్నారు అంటే, ఒకవేళ అతడు లేనివాడైతే ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పని చేస్తాను, మీరు పనికి పెట్టుకుంటే నేను ఏం చేస్తాను, మీ కొరకు మీ పొలంలో మీ ఇంటి దగ్గర పని చేస్తాను అంటే, అతనికి అవసరమైన సొమ్ము అతనికి ఎంత కావాలో అందించి ఆ యజమానుడు ఆ వ్యక్తి ఏం చేయాలి, పనిలో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, ఆ యొక్క యజమానుడు అక్కడ పని చేస్తూ ఉన్నాడు. అతడు ఇంచుమించు చాలా గమనించవచ్చు. కానీ 6 సంవత్సరాల ఖచ్చితంగా అతను ఏం చేయాలి, పని చేయాలి. ఈ పని చేసిన తర్వాత అతడు ఏమి ఇయ్యక అక్కడ ఏం చేయాలంటే అతడు స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చు. 7వ సంవత్సరం విడుదల, 7వ సంవత్సరము విడుదల సంవత్సరం. అందుచేత అతడు బాకీలన్నీ అప్పటికి కాంటాక్ట్ చేయాలి. ఇంకా చాలా బాకీలతో తీసుకున్నాడు అంటే కుదరలేదు. ఎందుకు అంటే 7వ సంవత్సరం అది విడుదల. కాబట్టి ఆ 8 దాసులు ఏం చేయాలి అంటే ఏమి ఇయ్యకుండా స్వతంత్రుడే వెళ్ళిపోవచ్చు. ఇక ఆ యజమానికి అక్కడ దాసుడు కాదు. అందుచేత ఇక్కడ దైవ గ్రంథంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆ యజమాని దగ్గరకు వచ్చినప్పటికీ 6 సంవత్సరాల ఒకవేళ అతను యవనస్తుడై ఉంటే, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మరి పెళ్లి చేస్తారా అని ఆ యజమాని అడిగితే, ఆ యజమానుడు ఒకవేళ దగ్గర పనిచేస్తే ఈ 6 సంవత్సరాల కాలంలో పెళ్లి చేస్తే, ఒకవేళ పిల్లలు కలిగి ఉంటే, లేక భార్య ఉండి పిల్లలు లేకపోయినా, ఇక నేను స్వతంత్రంగా వెళ్ళిపోతున్నాను నా భార్య పిల్లలతో అంటే కుదరదు. చూసారా, ఈ వివాహం ఎవరు చేసాడు, యజమానుడు చేశాడు. అక్కడ ఒంటిగా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. లేని పక్షంలో నా భార్య పిల్లలు విడిచిపెట్టి నేను జీవితాంతం మీ దగ్గర నేను పనులుగా పనిచేస్తాను అని ఈ యొక్క వ్యక్తి చెప్పితే, ఆ యజమానుడు సరే అని చెప్పి పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, న్యాయాధికారుడు పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఆ తలుపు దగ్గర ఎక్కడో ఒక చెవిపోగి ఏం చేయాలి, కూర్చాలి. ఈ చెవిపోగి ఎవరికైతే ఉంటుందో ఒక పోగి ఉండాలా, 2 పడుతుందా, ఒక చెవిపోగి ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి జనాలు వీడు జీవిత కాలము దాసుడు, జీవితాంతం ఒక యజమానికి అమ్మబడిన వాడు. వీడు స్వతంత్రుడు కాని జీవితంలోకి ఎప్పటికీ స్వతంత్రుడు కాలేడు. ఎందుకు అంటే ఒక యజమానుడు అతను ఏం చేశాడు, కొనుగోలు చేసుకున్నాడు. ఇప్పుడు నేటి కాలంలో చాలా మంది సింగిల్ గా పెట్టుకున్నారు. ఏంటది, చెవిపోగు. ఇది పెట్టుకుని స్టైల్ అనుకుంటున్నారు. బైబిల్ అంటుంటే బైబిల్ కదా ఆయన, నువ్వు ఒక జీవితాంతం ఒక యజమానుడికి అమ్మబడిన దాసుడము. జీవితకాలమంతా నేను ఒక యజమానికి అమ్మబడిన వాడను అని
చెప్పడానికి ఒక సూచన మాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఆ చెడిపోగు ఏం చేయాలంటే కొచ్చవలను, అందుచేత అతను కుదురుకొచ్చబడిన దాసుడు లేక కుదురుకొచ్చబడిన దాసుడు. అయితే ప్రభువు ప్రియమైన వారారా, ఇది దాసత్వం గురించి రాయబడిన మాట 21వ అధ్యాయము 6వ వచనంలో దేని గురించిన సంగతి మనకు కనబడతా ఉన్నది. అందుచేత ప్రభువుకు ప్రియులారా, మరొక దాసత్వాన్ని గురించి కూడా మనం చూడవలసిన వారం. కూలికి వచ్చిన దాసుడు, కూలికి వచ్చిన దాసుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ వ్రాయబడతా ఉన్నది, ఇదిగో మీరు చీరను కోసిన ఆ పని వారికి మీరు ఒకవేళ చాలా మంది చేస్తున్నారు, ఇప్పుడు అదే పని చేస్తున్నారు. దేవుడు ఏమో న్యాయవంతుడు, న్యాయ విధులను ఖచ్చితంగా అమలు చేయమంటున్నాడు. ఎదువాడికి పనివాడి అవసరం, ఈ పనివాడికి ఏమో పని అవసరం. మీరు పని చేయించుకుంటున్నారు కానీ ఏం చేయట్లేదు, ఆ పని వారికి కూలి పట్ల. మన గ్రామంలో కూడా శనివారం కూలిస్తూ ఉంటారు. సోమవారం నుండి ఆదివారం మనకి చాలా మంది సోమవారం నుండి శనివారం వరకు పనిచేసాక శనివారం ఏం చేస్తారు, ఆ కూలంతా లెక్క పెట్టి ఇస్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటే పుట్టిన పిల్లలు చేసినట్టు లేకపోతే ఇంకొక చేసినట్టు కాదు. దేవుడు న్యాయవంతుడు. ఇప్పుడు నీవు పనికొచ్చేది అతడు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసాడు. ఈ చేలో పనిచేసేటు ఇవేమో కూలివ్వకుండా నువ్వు బిగబెట్టావు. ఇప్పుడు ఒకవేళ అతడు అతని యొక్క భార్య పిల్లలు అయ్యా ఎలా కష్టపడ్డావు, ఈరోజు కూలి రాలేదు అని ఒకవేళ ఏడ్చినా మొరపెట్టినా నేను న్యాయవంతుడను, న్యాయవంతుడు కనుక నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పని చేయించుకున్న యజమానుడు ఏనాటి కూలి ఆనాడే ఇచ్చివేయాలి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం అన్నమాట. అందుచేత కూలి బిగపెడితే దేవుడు ఊరుకునేవాడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఏ నాటి కూలి ఆనాడే ఆ పని వారికి ఇచ్చివేయవలెను. కాబట్టి ఈ కూలిని గురించిన నియమము లేక న్యాయము ఇది. పని చేసిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? కూలివ్వాలి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పనికి వస్తానంటే వస్తానంటున్నాడు, ముందే కూలి తీసుకునేవాడు కొంతమంది అయ్యారు. ఏం చేస్తారు? ఎప్పుడు పనికి వస్తానని ముందే డబ్బులు తీసేసుకుని ఎకనాము. ఇదేంటిది? ఇది తప్పే. నువ్వు పనికి వెళ్ళలేదు, డబ్బులు తీసేసుకున్నావు, అడిగితే మళ్ళా గొడవ. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది కూడా తప్పే. ఎందుకు చేతనంటే పని చేయకుండా డబ్బులు తీసుకోవడం తప్పు, పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం కూడా తప్పు. అందుచేత ఖచ్చితంగా ఈ కూలి నియమము ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? ఒక రోజుకి ఒక వ్యక్తికి ఇంత కూలి అని నియమిస్తారు. ఇది మీరు చూస్తే లేబర్ ఆఫీస్కి వెళ్తే మీకు అక్కడ ఏ రోజు ఏ వ్యక్తికి ఎంత కూలో చెప్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? కూలి నియమిస్తుంది. అందుచేత దానికంటే తక్కువ ఇవ్వకూడదు అనేది కూడా ఒక చట్టము ఉన్నది. ప్రభుత్వంతో ప్రియమైన వారు ఈ గ్రామంలో వాటి కూలి పనులు వాటి పరిస్థితులు తెలియదు. కానీ మీరు ఆలోచన చేస్తే ఇంచుమించు స్త్రీలైన వారికి 3,400 ప్రభుత్వం ఇంచుమించు ఇప్పటికే ఒక జీవో జారీ చేస్తా ఉంటారు. సంవత్సరం ఏం చేస్తుందంటే కూలి ఎంత ఇవ్వాలి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తా ఉంటారు. పరిస్థితులను బట్టి అమలు చేసేవారు ఉంటారు, అమలు చేయని వారు కూడా ఉండవచ్చు. కానీ కూలికి సంబంధించినటువంటి దాసత్వము, దాసులు, పని చేసే వారి గురించి బైబిల్ ఈ రకంగా చెప్తూ ఉన్నది. ఇది జడ్జిమెంట్, న్యాయ విధులు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు, న్యాయ విధులు అన్నమాట. దేవుడు న్యాయవంతుడు కనుక ఇలాగే చేయండి అని న్యాయముగా చెప్పుడా. అందుచేత మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభు అంటున్న మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభు అంటున్నారు,
యేసు ప్రభు వారు అంటున్నారు దాసుల గురించి యజమానుల గురించి. నేను యజమానుడినే. ఎవరు యేసు ప్రభు? ఎవరు యజమానుడు? ఆయన యజమానుడైన అంటున్నాడు ఆయన, నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవను. అసలు మీరు మాకు బెస్ట్ ఫ్రెండ్స్, మీరు నాకు మంచి స్నేహితులు. చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు, స్నేహితులు కూడా 2 రకాలు ఉంటారు. యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎప్పుడు పనివాళ్ళు అన్నాం, దాసులు అన్నాం. ఏమంటారో తెలుసా? మీరు నాకు ప్రియమైన స్నేహితులు అంటూ అక్కడ సంబోధిస్తా ఉన్నారు. కాబట్టి దాసత్వాన్ని ప్రభు ఏం చేశారు? కొట్టివేశారు. అందుచేత దాసుడు యజమాని ఏం చేస్తాడో తెలియదు. అదే ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తాడో చెప్పేస్తాడు, ముందుగానే చెప్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు సర్వ మానవాళికి ఒక మంచి స్నేహితుడు. సర్వ మానవాళి నిమిత్తము ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు. అందుచేత యేసయ్య అంటున్నారు, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను అని ప్రభువు చెప్తూ ఉన్నారు. అదే ప్రభువు మరలా చాలా సంగతులే చెప్పారు. కానీ అయితే ఇక్కడ పౌలు గారు కూడా ఈ స్నేహాన్ని గురించి, ఈ పరిస్థితుల గురించి, దాసుల గురించి ఆయన చెప్తూ వచ్చారు. యేసు ప్రభు వారు అంటున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6 చూడండి, ఎవరు ఇద్దరు వ్యక్తులకి ఏం చేయలేడు? దాసుడుగా ఉండలేడు. ఒకరికి దగ్గర పని చేస్తుంటే ఒకరికి పంపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? ఏదో ఒకరికే దాసులుగా ఉండాలి. కానీ ప్రభు అంటున్నారు, మీరు అలా ఉండకండి అంటూ, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికి డబ్బుకి ఎక్కడ లింక్ ఉందో చూడండి. దేవుడు మనతో ఉండడం పర్లేదు, డబ్బు మనతో లేకపోతే మనం ఉండలేము. మన బతుకంతా డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బు భలే డబ్బు 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 పట్టుకుంటే ఏది కనపడదో వినపడదో కూడా. బైబిల్ చెప్తా ఉంది, యేసయ్య అంటున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు ఏమనంటే, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. ఇద్దరు యజమానుడికి ఒక వ్యక్తి మంచివాడు అనిపించుకోలేడు, మంచి పాలనగా ఉండలేడు, మంచి దాసుడిగా ఉండలేడు. ఎవరో ఒకరికే ఉంటాడు. మీరు దేవునికి ఉంటారా, డబ్బుకుంటారా తెలుసుకోండి. అందుచేత డబ్బులు మీరు సంపాదిస్తారు, మిమ్మల్ని డబ్బు సంపాదించడం లేదు. కాబట్టి మీరు దానికి దాసులుగా ఉండవద్దు, దారిద్ర్యం పాలవుతారు. దేవునికి దాసులుగా ఉండండి, మహిమ రాజ్యము మీ వశమవుతా ఉంది అని ప్రభువు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఆయన? మీరు సిరికి దాసులుగా ఉండవద్దు అని ప్రభువు హెచ్చరిక చేస్తా ఉంటే, పౌలు గారేమో ఆయన కూడా రామపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటారు, ఆ పాపము నుండి మనం విమోచింపబడ్డాము కనుక మీరు నీతికి దాసులయ్యారు. అందుకు దేవునికి స్తోత్రం అంటున్నారు ఆయన. పౌలు గారు అంటున్నారు ఏమని? ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం, ఇప్పుడేమో నీతికి అనగా దేవుడికి నీతిమంతుడైన ప్రభువులకు. భార్య ఏమంటుంది? ఆ నీతిమంతుని జోలికి అద్భుతం పెట్టుకోవాలి. యేసు ప్రభువు ఎవరో రామ గవర్నర్ భార్య చెప్పిన సాక్ష్యం అది. రామ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న గవర్నర్ యొక్క భార్య చెప్తుంది ఆయన నీతిమంతుడు అని. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఆ నీతికే దాసులు అవ్వండి, ఆ యేసుకే మీరు దాసులు అవ్వండి అని చెప్పి ఇక్కడ హెచ్చరిక చేస్తూ పౌలు గారు ఈ మాటను చెప్తా ఉన్నారు. కనుక మీరు నీతికి దాసులుగా ఉండండి, నీతియుక్తమైన జీవితాన్ని జీవించండి అని. అయితే ఈ దినమందు మనం చూస్తున్నప్పుడు
నిర్గమాకాండం 30వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో వెండితో కొనబడిన దాసులు మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడిన ప్రాణ క్రయధనమును ఇచ్చుకొనవలెను. చాలా ఇక్కడ చూడండి, ప్రాణ క్రయధనం ఇక్కడ ఎంత అంటే 30 వెండి నాణెములు. ఒక ప్రాణం యొక్క విలువ 30 వెండి నాణెములు. యేసు ప్రభువారు కూడా ఎంత గంగడైనా 33 సంవత్సరాలు కదా, తన మూడు కూడా కలపండి అంటే లెక్క అన్నారు వారు. ఏమన్నారు? ఇంకా కొంచెం ఆయన దేవుడు అండి, ఆయన్ని నేను అప్పచెక్కకూడదు కానీ అని చెప్తున్నాను, నేను మీకు ఇచ్చేస్తున్నాను కనుక నాకేమి ఇస్తారంటే ఎలా ఉందో ధర్మశాస్త్రంలో అదే ఇస్తాం. న్యాయమైన విధి చెప్పున ఒక వ్యక్తి యొక్క ప్రాణ విలువ ఇచ్చినప్పుడు ఏముంటది? ఏముంటది? ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో అదే ఉంటది. ఆ ప్రాణం విలువ 30 వెండి నాణెములు. నేటి కాలంలో ప్రాణ విలువ భారతదేశంలో ఒకటి ₹1 ఉంటే ఒకటి 50 లక్షలు ఉంటుంది, ఒకటి 2 లక్షలే ఉంటుంది. ఎక్స్గ్రేషియా లేనోడు చనిపోయాడు అనుకోండి, అసలు పట్టించే పెట్టుకోరు. కొంచెం ఎవరైనా గొడవ చేస్తే 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు. ఇదేమిటి మరి? న్యాయం కాదు. బైబిల్ చెప్పేది ఏంటి? న్యాయము. ప్రాణము అనేది అందరినీ సమానమే. సకల జీవుల ప్రాణము ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. ప్రాణము ఎవరికైనా ప్రాణమే. అది ఎక్కువ డబ్బున్నవాడికి ఎక్కువ, తక్కువ డబ్బున్నవాడికి తక్కువ అవడము. ఇది ఏం చేయాలి? న్యాయముగానే ఎక్స్గ్రేషియా లేక న్యాయముగానే ఆ ప్రాణం యొక్క విలువను మీరు కట్టవలేను. ప్రాణం యొక్క విలువ న్యాయంగానే కట్టవలేను అన్నాడు. అయితే మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో జయము పొందిన వారు అక్కడ వారిని ఏం చేస్తారంటే పనివాడి కింద అన్య దాసులైన వారిని పనిచేయడానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇది ఒక రకమైన దాసత్వం. జీవితాంతం ఏం చేయాలి? వాళ్ళు ఆ యజమానులకి దాసులుగా పనిచేస్తూ ఉండాలి. ఇది ఎక్కడ జరిగింది? ఆ పిల్ల ఏం చేసింది? పని పిల్ల నయమాను ఇంటి దగ్గర పనిచేస్తుంది. సైన్యాధిపతి దేవుని యొక్క దాసులైన వారు చాలా మంది పట్టబడ్డారు. ఓడిపోయారు. వారు ఓడిపోయినప్పుడు ఏమవుతుంది? అక్కడ వారి పని వారిని తీసుకెళ్ళిపోయి పని చేయించుకుంటున్నారు పని వారి కింద. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు అన్య దాసులు వీటి మాటలు కంటే మన వినికిడిలో భద్రపరచడం గాక. కలిగిన మా దేవ ఈ నామమున వందనాలు. బైబిల్ గ్రంథంలో దాసులు కూర్చిన 10 రకముల సంగతులను ఈ దినమంతా మేము నేర్చుకున్నాం. ఈ మాటలు మా యొక్క హృదయంలో భద్రపరిచేయము. యేసు వారి మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.